ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ కేంద్రం ప్యాకేజ్ రూపంలో ఇచ్చేందుకు సిద్ధమైందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీకి త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతున్నారని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా పేరు మారిందే తప్ప అన్ని ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కనున్నాయన్నారు. హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. అదృష్టవశాత్తు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏమేమి లాభాలు రావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి అదన్నీ కూడా చట్టబద్ధత క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చేస్తే మాత్రం ఎటువంటి రకమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది చాలా మంచి పరిణామం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చాలా బెనిఫిట్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ వచ్చి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఈజింగ్ వస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ వస్తే రైతులకు ఎంతో బెనిఫిట్. అనేక ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్ రానివ్వండి, రోడ్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ మూలాన ఆల్రెడీ వాళ్ళంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగింది. ఇక ముందు కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు రావు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే దాంట్లో ఓ 30% అదనంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది గ్రాంట్ కింద. అంతకు మించి వేరే ఏమీ లేదు. తమలోంచుకుంటూ చెప్పిందంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాకు కావాలన్నాం. ఇప్పుడు పేరు తప్ప అన్నీ వచ్చినాయి. ఇప్పుడే వండర్ఫుల్ ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ విత్ స్పెషల్ స్టేటస్ ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి సంతోషం. అంతకంటే ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్గా పోలవరం 100% అనేది చాలా ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అది.